హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. చికెన్ బిర్యానీ. చూడండి, చికెన్ని నీట్గా కడుక్కొని దాంట్లో కొంచెం సాజీరా, ఇలాచి, లవంగా వేసేయాలి. ఇంకో సైడ్ మనం రైస్ కోసం వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, స్పైసెస్ వేసేయాలి. నెక్స్ట్ చికెన్లో అల్లం పేస్ట్, కొద్దిగా నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం పసుపు, కొంచెం ఎక్కువగానే పడిపోయిందండి పసుపు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెరుగు, యాడ్ చేసేసిన తర్వాత కొంచెం కారం మన టేస్ట్కి సరిపడా వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మ్యారినేట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా ముక్కలకు పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. తర్వాత కొంచెం దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలన్నమాట, మనకు సరిపడంత. నాకు కొంచెం కారం తగ్గింది కాబట్టి నేను మళ్ళీ వేసాను. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసేసుకోవాలి. దాంట్లో నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట, ఫ్రై చేసిన ఆనియన్స్ వేసేయాలి. నీట్గా కలుపుకుంటే ముక్కకు బాగా పడుతుంది అన్నమాట. నెక్స్ట్ దాంట్లో లెమన్ జ్యూస్ 2-3 నిమ్మకాయలను పిండేసి దాంట్లో వేసేసుకోవాలి. ఇది మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలి రైస్కి. తర్వాత హోల్ గరం మసాలా అనమాట, మనం దాల్చిని, ఇలాచి, లవంగా ఉంటాయి కదా, దాన్ని పొడి చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఈలోపు మనం రైస్కి పెట్టుకున్న వాటర్ మరుగుతున్నాయి కదా, దాంట్లో రైస్ వేసేసుకోవాలి. అది కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి రైస్ని ఇటు షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూసేసుకుందాము. అది డైరెక్ట్గా పెట్టకుండా ఏదైనా పెనం పెట్టి దానిపైన పెట్టాలన్నమాట. సో చూసారు కదా, రైస్ ఉడికిపోయింది. దానిపైన ఒక 2 లేయర్ల లాగా వేసేయాలి. కొంచెం రైస్ వేసి దానిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అది ఒక లేయర్ లాగా వేసేసి నెక్స్ట్ సేమ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి ఇంకొక లేయర్ రైస్ వేసేసుకోవాలి దానిపైన. తొందరగా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట ఇది. చూడండి, నెక్స్ట్ కూడా వేసేస్తున్నాను. ఆ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అలాగే సేమ్ ప్రాసెస్, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకోవాలి. చూసారు కదా, కొంచెం లైట్గా ఫుడ్ కలర్ కలిపి వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఫైనల్ టచ్గా కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది కూడా ఆప్షనల్ అండి, కొంతమందికి నెయ్యి అంటే ఇష్టం ఉండదు కదా. సో అలా బయటికి గాలి పోకుండా ఏదైనా ప్లేట్ బోర్డు ఇచ్చి దానిపైన బరువుది పెట్టాలి, ఎందుకంటే గాలి బయటికి పోకుండా. సో అలా ఒక 20 to 25 మినిట్స్ వరకు పెట్టాలి. తర్వాత చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. క్విక్గా చేసుకోవచ్చు అండి, బ్యాచులర్ స్టైల్లో చేసుకోవచ్చు. అంటే ఇది బ్యాచులర్స్ కూడా చేసుకోవడానికి క్విక్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో చూసారు కదా, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.